నిన్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యుఎస్ అండ్ ఇరాన్ పీస్ డీల్కి సంబంధించిన డ్రాఫ్ట్ ఎంయూ అయితే వెనక్కి పంపించారు. ఇరాన్ న్యూక్లియర్ యాక్టివిటీ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర పాస్ అయ్యే షిప్స్ దగ్గర నుండి టోల్ కలెక్ట్ చేసే విషయంలో డిఫర్ అయినట్లయితే తెలుస్తుంది. సో ప్రజెంట్ 2 కంట్రీస్ మధ్య అయితే పీస్ టాక్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఒకరి మీద అయితే ఇంకొకరు అటాక్ అయితే చేసుకుంటున్నారు. ఈ రోజు ఇరాన్ మీడియా ఏం చెప్తుందంటే ఇరాన్ వాళ్ళు వాళ్ళ న్యూక్లియర్ ఇష్యూస్ కి సంబంధించి యుఎస్ వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ అయితే చేయట్లేదని చెప్తున్నారు అనమాట. ఈ న్యూస్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ 6% పెరిగి $97 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. సో రీసెంట్ గా లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఏం జరుగుతుందంటే యుఎస్ అండ్ ఇరాన్ మధ్య డీల్ అవుతుందనే ఆప్టిమిజంతో క్రూడ్ ఆయిల్ అయితే కొంచెం కూల్ ఆఫ్ అయ్యి అరౌండ్ $87 and $86 వరకు అయితే వెళ్ళింది. బట్ ఈ రోజు ఈ న్యూస్ వచ్చిన తర్వాత అగైన్ 6% పెరిగి $97 వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ రోజు నిఫ్టీని అబ్జర్వ్ చేస్తే ఈ న్యూస్ వచ్చిన తర్వాత 150 పాయింట్స్ అయితే పడింది. సో రేపు నిఫ్టీలో అయితే గ్యాప్ డౌన్ స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇరాన్ అండ్ యుఎస్ మధ్య వార్ అయితే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుంది. ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ యాక్టివిటీ విషయంలోను అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ విషయంలోను తగ్గనంత వరకు ట్రంప్ అయితే ఈ డీల్ ని యాక్సెప్ట్ చేయడు. అండ్ ఈ డీల్ అవ్వనంత వరకు మన మార్కెట్ లో అయితే వాలటాలిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈరోజు నిఫ్టీ ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేస్తే మన మార్కెట్లో అయితే ఈరోజు హై వాలటాలిటీ అండ్ సెల్లింగ్ ప్రెషర్ అయితే కంటిన్యూ అయ్యింది. ఈరోజు ఇంట్రాడే హైలో నిఫ్టీ 23,733 అయితే టచ్ చేసింది. అండ్ అక్కడ నుంచి 280 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. డే ఎండ్ వచ్చేసరికి 23,382 దగ్గర అయితే సెటిల్ అయింది. సో ఈరోజు ఎక్సెప్ట్ ఐటీ అండ్ మెటల్ ఇండెక్స్ తప్పిస్తే రిమైనింగ్ అన్ని ఇండెక్స్లు కూడా ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఐటీ ఇండెక్స్ అయితే ఈరోజు 3% పెరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే అరౌండ్ 1.5% వరకు పడ్డాయి. ఈరోజు డిఐఎస్ అండ్ ఎఫ్ఐఎస్ యాక్టివిటీ విషయానికి వస్తే ఎఫ్ఐఎస్ వచ్చేసి 3,912 కోట్లు అయితే సెల్ చేశారు. వీళ్ళ సెల్లింగ్ యాక్టివిటీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ డిఐఎస్ విషయానికి వస్తే 5,109 కోట్లు అయితే బై చేశారు. ఈ రోజు మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అనంతరాజ్ లిమిటెడ్ వాళ్ళు అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు హర్యానా గవర్నమెంట్ తో ఎంఓయూని అయితే సైన్ చేశారు. డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 25,000 కోట్లు హర్యానాలో అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. బ్లాక్ బాక్స్ వాళ్ళు ఐనోస్ వాళ్ళతో ఏ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే సైన్ చేయడం జరిగింది. పిఎన్సి ఇన్ఫ్రాటెక్ వాళ్ళకి లక్నో డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి 195 crores ఫ్లైఓవర్ కి సంబంధించిన ఆర్డర్ అయితే రావడం జరిగింది. దీన్ని కమింగ్ 24 months లో అయితే ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్లయితే చెప్పారు. యూపీఐ పేమెంట్స్ యూజ్ చేసే వాళ్ళ నంబర్ అయితే రోజు రోజుకి పెరిగిపోతుంది. మే మంత్లో అయితే 29,90,000 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఎన్పిసిఐ అయితే డేటాని ఈరోజు పబ్లిష్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే 19% ఎక్కువ అనమాట. ఇందులో సమ్మర్ ట్రావెల్ అండ్ ఐపీఎల్ రిలేటెడ్ స్పెండింగ్ అయితే ఎక్కువ ఉందంట. ఇప్పటి వరకు షేర్ చేసిన డేటా మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.